హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టోగన్ తెలుగు. సో ఇవాళ మార్కెట్ అప్డేట్స్ అయితే చెక్ చేద్దాము. అట్లాగే ప్రెజెంట్ మోస్ట్ ట్రెండింగ్ న్యూస్ వచ్చేసరికి ఒక ఎమర్జెన్సీ అప్డేట్. అట్లాగే మన వేజిరెక్స్ ఎక్స్చేంజ్, ఇండియాస్ బిగ్గెస్ట్ ఎక్స్చేంజ్, క్రిప్టో ఎక్స్చేంజ్ వచ్చేసరికి హ్యాక్కి గురైంది. $230 million అయితే హ్యాక్ చేయబడ్డాయి. అంటే లైక్ ఫండ్స్ అన్నది మూవ్ అయిపోయాయి ఎక్స్చేంజ్ నుంచి. సో దే వర్ లాస్ట్. సో ఈ ఫండ్స్ అన్నది గెట్ బ్యాక్ అవుతాయా లేదా అన్నది అయితే అప్పుడే చెప్పలేము. సో ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుందని చెప్పి వేజరెక్స్ అయితే మనకి ఒక లైక్ ట్వీట్ అయితే చేసింది. సో అప్డేట్. సో ఈ వాలెట్ కూడా వచ్చేసరికి ఎథీరియంకి సంబంధించింది, మల్టీ సిగ్ వాలెట్ అని చెప్పి. సో ఒక పర్సన్ మాత్రమే వాళ్ళ కీని కానీ వాళ్ళ ఇదిని కానీ ఎంటర్ చేస్తే ఇక్కడ ఆ వాలెట్ అనేది ఓపెన్ అవ్వదు. సో 2-3 people ఆర్ మోర్. సో కంబైన్డ్ వాలెట్ ఇది. సో ఇంత పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇప్పుడు కొన్ని మూవీస్లో చూసినట్టు లైక్ బ్యాంక్స్లో కానీ మనది ఏదైనా ఒక ఇంపార్టెంట్ లాకర్ ఉంటే ఇద్దరి పేరు మీద ఉంటే ఆ ఇద్దరు వచ్చి దాన్ని ఎప్పుడైతే వాళ్ళిద్దరు మాత్రమే ఓపెన్ చేయగలిగే, ఇద్దరి దగ్గర కీస్ ఉంటాయి, ఆ ఇద్దరు కీ పెట్టి ఇద్దరు కీ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే మనకి ఆ వాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అట్లాగే ఇది డిజిటలైజ్డ్ వాలెట్, మల్టీసిగ్ వాలెట్ అంటే. సో ఆ మల్టీసిగ్ వాలెట్లో కూడా బ్రీచ్ అవ్వడం అన్నది ఇట్స్ అసలు చాలా ఇదని చెప్పచ్చు. సో ప్రజెంట్ చూసుకుంటే కనుక ఐఎన్ఆర్లో కానీ క్రిప్టో విడ్రాల్స్లో కానీ వేజరెక్స్ అయితే విడ్రాల్కి పాజ్ అయితే ఇచ్చింది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయ్యేదాకా. సో ప్రజెంట్ ఇప్పుడు ఆల్ పాజ్. నాకు తెలిసి మీరు ట్రేడ్ అయితే చేయొచ్చు. మీకు ఎవరెవరైతే వేజరెక్స్లో ట్రేడ్ అయితే చేస్తున్నారు, ఎవరెవరైతే వేజరెక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ అయితే చేయండి, లైక్ ఐఎమ్ యూజింగ్ ఇన్ వేజరెక్స్ ఓన్లీ అని చెప్పి. మీ ఎన్ని ఫండ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి ప్రజెంట్ అయితే చూద్దాము. సో అట్లాగే మీరు చూసుకోవచ్చు 234 అప్రాక్సిమేట్లీ 234 చేంజ్లో అయితే మనకి బ్రీచ్ అయితే జరిగింది. సో ఈ ఫండ్స్ అన్నీ మనకి వేజరెక్స్లో ఉన్న ఏదైతే 2024లో వాళ్ళు ఒక పబ్లిష్ ఇచ్చారో, ఏదైతే వాళ్ళ ప్రూఫ్ ఆఫ్ రిజర్వ్ అయితే చూపించారో 503 చేంజ్లో చూపించారో వాళ్ళు, అంటే 230 అంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అన్నది లాస్ట్, గాయబ్, మొత్తం అయితే పోయింది. ఈ అమౌంట్ తిరిగి వస్తుందా రాదా అన్నది అప్పుడైతే చెప్పలేము. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుందని చెప్పి వేజరెక్స్ అయితే ఒక లైక్ ట్వీట్ అయితే జరిగింది అంతే. ప్రజెంట్ మీరు చూసుకోండి 230 అన్నది వేజరెక్స్కి చిన్న ఇదేం కాదు. సో చిన్న అమౌంట్ అయితే ఏమన్నా వాళ్ళే లైక్ చేసి యూజర్ ఫండ్స్కి అయితే ఏమన్నా సేఫ్ చేయగలరేమో కానీ, బట్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అన్నది అయితే చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్ కాబట్టి. సో ప్రెజెంట్ కమింగ్ డేస్లో ఏం చేయబోతుంది వేజరెక్స్ అన్నది అయితే అప్పుడే చెప్పలేము. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాము, ఫండ్స్ని ఎప్పుడు మనం వాలెట్స్లోనే మెయింటైన్ చేయాలి, నాట్ ఇన్ ఎక్స్చేంజెస్లో మెయింటైన్ చేసిన ఏ ఫండ్స్కి మనం సేఫ్ కాదు. వాలెట్స్లో ఏవైతే మనం మెయింటైన్ చేస్తామో ఆ ఫండ్స్ మాత్రమే మన దగ్గర ఉంటాయి. మన కీ, ప్రైవేట్ కీ లేకుండా ఎవరు ఆ ఫండ్స్ని అయితే టచ్ కూడా చేయలేరు. మనం సేల్ చేయాలన్నా బై చేయాలన్నా అది పెద్ద ఈజీ ప్రాసెస్ కూడా కాదు మనకు కూడా. ఐ అగ్రీ, మనం చిన్న ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే చేస్తూ ఉంటాం. బట్ ఎవరైనా మేజర్గా ఇన్వెస్ట్ చేసేటట్టయితే కనుక ఇప్పటి నుంచి అన్నా కానీ ఎక్స్చేంజెస్లో ఇన్వెస్ట్ చేయకుండా, కుదిరితే మీ ప్రైవేట్ కీస్లో అయితే మీ ఇన్వెస్ట్మెంట్స్ని అయితే పెట్టుకోండి, లేకపోతే హార్డ్వేర్ వాలెట్స్లోకి మూవ్ చేసుకోండి. లేకపోతే ఎక్స్చేంజెస్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఎవరు సజెస్ట్ అయితే చెయ్యరు. ఎక్స్చేంజెస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ హ్యాక్స్. అండ్ కమింగ్ బుల్ రన్ అయితే వస్తుంది, ఇంకా చాలా చూస్తాం మనం. ఈ హ్యాక్స్ కానీ బ్రీచెస్ కానీ ఇవన్నీ మనకి కామన్, పెద్ద ఇదేం కాదు. సో ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. బట్ 50% అమౌంట్ అన్నది హ్యాక్ అవ్వడం అన్నది ఇట్స్ నాట్ అండ్ గుడ్, లైక్ స్మాల్ అమౌంట్ కాదు, వాళ్ళు రీపే కూడా చేయలేరు అందరికీ. సో 50% అంటే చాలా హ్యూజ్ అమౌంట్ కాబట్టి. సో ప్రజెంట్ ఏం జరగబోతుంది అనేది అయితే చెప్పలేము. మీరు చూస్తే కనుక వీళ్ళు 2024 June 10లో వీళ్ళ ప్రూఫ్ ఆఫ్ రిజర్వ్ అయితే చూపించారు. అప్పుడు 4,203.88 crores, అది ఆల్మోస్ట్ యూఎస్డిటీలో వచ్చేసి 503.64 million అని అయితే చెప్పారు. సో ఇప్పుడు 230 చేంజ్ అయితే పోయింది. అప్రాక్సిమేట్లీ 50% వేజరెక్స్ ఫండ్స్ అన్నది మట్టాష్ లేవు ప్రజెంట్. అవి మళ్ళీ తిరిగి వస్తాయా లేదా అన్నది ఇప్పుడైతే చెప్పలేము. సో సేఫ్గా అయితే ట్రేడ్ చేయండి. సో ప్రజెంట్ వచ్చేసరికి అయితే మనం ఏమీ దీని గురించి అయితే అప్డేట్ ఇవ్వలేను. రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను.
సో మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద నా లింక్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటది. అట్లాగే టెలిగ్రామ్ లింక్స్ కూడా ఉంటాయి. రెండిట్లో జాయిన్ అవ్వండి. క్లియర్‌గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉండుంటాను. ఎవరన్నా వేజరెక్స్‌లో ట్రేడ్స్ చేస్తూ ఉంటే గనక వాళ్ళు నాకు కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. మీకు ప్రెజెంట్ ఎట్లా ఉంది? యువర్ ఫండ్స్ ఆర్ సేఫ్ ఆర్ లైక్ మీరు ట్రేడ్ చేయగలుగుతున్నారా? ఎనీథింగ్ అని చెప్పి. సో ప్రెజెంట్ మార్కెట్ అప్డేట్స్ వచ్చేసరికైతే నేను ఏదైతే చెప్పానో 65,000 అన్నది 65,000 ఈజ్ అ మేజర్ రెసిస్టెన్స్ అవ్వచ్చు మనకి. ప్రెజెంట్ ఒక చిన్న మైనర్ రెసిస్టెన్స్. ఈ జోన్ పైన ఎప్పుడైతే మనం క్యాండిల్‌ని క్లోజ్ చేస్తామో వీఆర్ వెరీ బులిష్ బ్యాక్ టువర్డ్స్ $75,000. సో వెయిట్ చేయండి. ఇంకా క్యాండిల్ అయితే 65 పైన అయితే ఇంకా క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వడం నేనైతే చూడలేదు. సో ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అవుతుందో వీఆర్ వెరీ బులిష్. దాంట్లో అయితే ఏం డౌట్ లేదు. చిన్న రెసిస్టెన్స్ అంతే. దీన్ని బ్రేక్ చేసుకొని టప్పని బ్రేక్ చేసుకొని అయితే వెళ్ళిపోతుంది. అసలు ఇది ఎక్కడ ఆగేదైతే కాదు. నెక్స్ట్ టువర్డ్స్ టార్గెట్ 75 అయితే పెట్టుకొని అయితే నడవండి. దట్స్ ఇట్ ఫర్ ద డే గాయ్స్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.